హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే హౌ టు పాస్ M2 R22 రెగ్యులేషన్ వాళ్ళకి JNTU-H ఇది అటానమస్ కావచ్చు అండ్ అఫిలియేటెడ్ కావచ్చు. ప్రతి కాలేజెస్కి మీరు అటానమస్ అయినా కావచ్చు, అఫిలియేటెడ్ కావచ్చు, వాళ్ళందరికీ యూజ్ఫుల్. ఎందుకంటే అటానమస్ వాళ్ళు కూడా JNTU-H పేపర్ బేస్ చేసుకుని ఇస్తారు. చూడండి, రీసెంట్ అండ్ ఇదే వీడియోలో నేను మీకు R22 రీసెంట్గా Jan-Feb జరిగినటువంటి మీ సీనియర్ సప్లై పేపర్ కూడా చూపిస్తాను. ఇప్పటి వరకు ఏ స్ట్రాటజీ ప్రిపేర్ అవుతున్నారు అనేది చెప్తాను. ఇంకొకటి క్వశ్చన్స్ మేము ఇవి ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, లాంగ్ బిట్ వచ్చేసి మనకి 4, 5లో వస్తాయి బిడ్డ. క్వశ్చన్ నెంబర్ 4 and 5 AB ఉంటుంది కంపల్సరీ. ఓకే, R18 వాళ్ళకైతే లాస్ట్ టైం ఏబీ ఇవ్వలేదు సప్లీ అని. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఎనీ వన్ మీరు చేయాల్సి ఉంటుంది, ఐదర్ 4 or 5. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అండి డిస్క్రిప్షన్లో ఒక మెయిన్ వీడియో ఇచ్చాను. ఈ యూనిట్లో ఏమి చదవకపోయినా ఆ మెథడ్ చదువుకొని, ఆ మెథడ్లో నేను ఒక సిరీస్ చేస్తున్నాను. ఆ మెథడ్ ఏంటో చెప్తాను. ఆ మెథడ్లో ఇప్పటి వరకు R18, R22 అండ్ R16లో రిపీట్ అయినటువంటి 12 to 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ అది మెంబర్స్కి మాత్రమే ఉంటుంది బేట. ఓకే, ఇది ఏంటి అని అంటే ఫస్ట్ క్వశ్చన్. దీనికంటే ముందు నేను మీకు క్వశ్చన్ పేపర్ చూపిస్తాను వీడియోలో. జస్ట్ సెకండ్ చూడండి, క్లియర్గా ఉందో లేదో చూడండి. చూడండి అమ్మా, ఇక్కడ ఫస్ట్ 4Aలో ఒక క్వశ్చన్ వచ్చింది, కనిపించిందా? కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ సెకండ్. అండ్ వన్ మోర్, ఇదిగోండి అమ్మా, ఇది షార్ట్ బిట్స్లో అడిగారు. ఓకే, క్లియర్? ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ 2x + 5 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. 2x + 5 హోల్ స్క్వేర్ d²y/dx². మీరేమంటారు, కాచీసా యూలర్సా? కాచీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ కాచీస్ యూలర్స్ ఆర్ లెజెండరీస్. 3 ఉన్నాయి మనకి. కాచీస్ యూలర్ ఒకటేనండి, అండ్ లెజెండరీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, x² d² ఇస్తే దిస్ ఈజ్ కాచీస్ యూలర్స్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు కాచీస్ లీనియర్ అంటారు, యాక్చువల్గా అది కాచీస్ యూలర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇచ్చారు చూడండి, 2x + 5 హోల్ స్క్వేర్ d²y/dx². ఈక్వేషన్ మొత్తంలో ఇట్లా 2x 5 ఉంటుంది dx dyకి, ప్లస్ 8y = 6x. ఓకే, x² ఇలా x² d² + xd + y ఇలా ఉంది అనుకోండి, అది కాచీస్ ఈక్వేషన్. అండ్ ఇలా 2x + 5 అంటే ax + b d²y/dx² ఉంటే మనకి లెజెండరీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు లెజెండరీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అడిగారు. చూడండి అమ్మా, మీ ప్యాటర్న్ చెప్తాను, దాంతోపాటు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి మన లాస్ట్ టైం లెజెండరీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిగారండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి YC/YPలో ఆల్ మెథడ్స్ ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లం అడిగారు. అంటే మీరు YC కనుక్కోవాలి, YPలో ఆల్ మెథడ్స్ ఉన్నాయి అడిగారు. ఓకే, అండ్ పక్కా క్వశ్చన్, డామ్ షూర్ క్వశ్చన్, ఏదో ఒక బిట్లు ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది యూనిట్లో. అదేంటిదంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. మేడం, చాలా సార్లు ఇప్పటి వరకు నేను ఫ్రీగానే పెట్టాను, న్యూ కంటెంట్ అండ్ ఓల్డ్ కంటెంట్. ఇప్పటి వరకు మన వీడియోలు చదువుకున్న వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి వర్కింగ్ రూల్ ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, నాకు ఏది రాదు అన్న వాళ్ళు కూడా ఏం చదవాలో చెప్తాను, మన సిరీస్లో చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది పక్కా క్వశ్చన్ అండి, ఏది వచ్చినా రాకపోయినా అదైతే వస్తుంది. మరి ఇక్కడేం అడిగారంటే అగైన్ YP ఏం లేదండి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి
అంటే dy by dx square plus dy by dx something value equal to 0 ఇచ్చి ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చి సాల్వ్ చేయమంటారు. నేను చెప్పాను రీసెంట్ వీడియోస్లో, ఏప్రిల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్లో హౌ టు సాల్వ్ వైపీ బై యూజింగ్ ఇనిషియల్ వాల్యూస్ అని కొట్టండి వస్తాయి. అంటే ఇది కూడా వైపీఏ ఇండైరెక్ట్, బట్ ఇనిషియల్ వాల్యూస్ ఇస్తారు. వైఎక్స్ నాట్ ఈక్వల్ టు జీ వై నాట్. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలి చాలా క్లియర్గా చెప్పాను. మరి ఈ ప్యాటర్న్ చూసినాక మీకు ఏం అర్థమవుతుంది, మేడం మేము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ మెథడ్ ప్రిపేర్ అవ్వాలి అన్న వాళ్ళకి చెప్తాను. షూర్ అదే క్వశ్చన్ వస్తుంది. ఇంకొకటి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేది ఉంది, బట్ ఇప్పటి వరకు అయితే అడగలేదు. R22లో అడిగితే నేను చెప్పలేను, బట్ ఆప్షన్లో చూసుకోండి. అంత ఇంట్రెస్ట్ అంతా ఏం కాదు. ఇక్కడ ఏంటి అంటే లెజెండరీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ దీంతో పాటు కాచీస్ యూలర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, కాచీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిగే ఛాన్స్ 100% ఆ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మన ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి. అండ్ కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ బి కావచ్చు, ఇక్కడ ఏఆర్బి కావచ్చు, వైపీ రిలేటెడ్ ప్రాబ్లమే అడుగుతారు. అండ్ ఇదైతే డామ్ షూర్ నిద్రలో అయినా మీరు చేసే విధంగా చేయండి. వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అడుగుతారు. మేడం ఇంకేదన్నా ఛాన్స్ ఉందా, నేను లీనియర్ ఒకటి, కాచీస్ యూలర్స్ ఒకటి అండ్ లెజెండరీస్ ఇవి మాత్రమే నేర్చుకొని వెళ్తా అనే వాళ్ళు కంపల్సరీ ఒక 5 మార్క్స్ మాత్రమే చేస్తారు బెట. వేరియేషన్ ఆఫ్ కొంతమంది అంటారు మేడం నేను లెజెండరీస్, కాచీస్, వేరియేషన్ ఆఫ్ పారామీటర్ 3 నేర్చుకొని వెళ్తా అంటే మరి ఇది ఈ బిట్లో ఇవ్వచ్చు, 2 కలిపిచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మరి ఏది కలిసి రావచ్చు మేడం అంటే టైం లేదు, మేము లాస్ట్ మినిట్లో చూస్తున్నాం, అసలు మాకు నాలెడ్జ్ మేము అంత టైం స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఓన్లీ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ నేర్చుకోండి. షార్ట్ 5 మార్క్స్ వస్తాయి. అవి ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయాలనేది మన కిందిస్తున్న వీడియోస్లో, మెంబర్షిప్ వీడియోస్లో ఉన్నాయి. 12 ప్రీవియస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది, కావాలంటే చెక్ చేసుకోండి. దీంతో పాటు వైపీ ఎలా, వైపీ ఇక్కడ ఒక వస్తుంది అండ్ ఇక్కడ ఈ 3 నేర్చుకుంటే కంపల్సరీ మీరు 10 మార్క్స్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ మేడం మరి ఇక్కడ ఇది పోతుంది కదా అని అంటే వేరియేషన్ ఆఫ్ పారామీటర్కి వైపీ ఇవ్వచ్చు పక్క, లేదు లెజెండరీస్ ఇస్తే చెప్పలేను. బట్ నాకు టైం లేదన్న వాళ్ళు వేరియేషన్ ఆఫ్ పారామీటర్ వైపీ ప్రాబ్లమ్స్ అన్నీ నేర్చుకోండి. ఆల్మోస్ట్ 18 to 20 ఆర్ 20 పాతవి ఒక 25 వీడియోస్ ఉన్నాయి వైపీ, అవన్నీ నేర్చుకొని పోతే కంపల్సరీ షార్ట్ బిట్ చేస్తారు, లాంగ్ చేస్తారు. అంటే మ్యాక్సిమం 10 మార్క్స్, మినిమం 5 మార్క్స్ అయితే ఎటు పోవండి. ఇంకా టైం ఉంటే వెరీ ఈజీగా, చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా లెజెండరీస్, కాచీస్ చెప్పాను, అది చెక్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఇందులో అడిగినటువంటి లాంగ్ క్వశ్చన్స్ ఐ విల్ ట్రై టు సాల్వ్. షార్ట్స్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోండి. బట్ వీడియోని అందరికీ షేర్ చేయండి. మేడం నేను ఒక్కటే చదువుకుంటా, నాకు అసలు ఈ మెథడ్ కూడా వద్దు అన్న వాళ్ళు అట్లీస్ట్ వైపీ చదువుకొని వెళ్ళండి. మినిమం 5, మ్యాక్సిమం 7 మార్క్స్ అయితే డామ్ షూర్ వస్తాయి. మేడం ఇదంతా లెంతీగా ఉంది అన్న వాళ్ళు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్, లెజెండరీస్, కాచీస్ అండ్ వైపీలో కొన్ని చూసుకోండి, సరిపోతుంది. లాస్ట్ మినిట్లో కూడా మళ్ళీ చెప్తాను ఏం చదవాలనేది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కూడా టైం ఉంటే చూసుకోండి. ఆల్ ది బెస్ట్ బేటా. వీడియోని మాత్రం గ్రూప్స్కి, క్లాస్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మోర్ అండ్ మోర్ లైక్స్, కమెంట్స్ కంపల్సరీ. అప్పుడే నేను మీకు హౌ టు పాస్ అనేది రిలీజ్ చేయడం, పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ దీంతో పాటు నేను రీసెంట్గా వీటితో పాటు ఏవేవైతే కమ్యూనిటీ పోస్ట్లో ఇంట్రోస్ ఇస్తున్నానో వాటి ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఒకవేళ ఆ వీడియోస్ నార్మల్ వాళ్ళకి కనిపించకపోతే ఆ ఇంట్రోస్ ఎవ్రీ డే పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడ లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.